అన్నమయ్య జిల్లా కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కుప్పం పరిశీలకులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా అన్నారు. టీడీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు అన్నమయ్య జిల్లా రాయచోట్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజుల ఖాదర్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని, వైసీపీ కార్యకర్తలు కూడా ప్రభుత్వ పథకాలు తమకు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన అన్నారు. సంతోషంగానే ఉన్నారు. పెన్షన్ వస్తున్నది పెద్దమ్మ, 4,000 రూపాయలు వస్తున్నది. 4,000 రూపాయలు ఎవరు ఇస్తున్నారు? అది చంద్రబాబు గారు ఇస్తున్నారు. ఏమ్మా మరి ఆ డబ్బులతో ఏం చేస్తున్నావు? సంతోషంగా ఉన్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు? ఏమ్మా మరి మా మినిస్టర్ గారి వద్దకు వెళ్ళావా? ఆయన కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆయన వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలి. మాకు పెన్షన్ ఇచ్చినారు కాబట్టి ఆ పెన్షన్ తో మేము మా జీవనం గడుపుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చల్లగా ఉండాలని జీవించుకుంటున్నాం. అక్క, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వారి యొక్క ఆదేశాలతో ప్రతి ఇంటికి వెళ్ళి మీ కష్టాలు విని, కష్టాలు తెలుసుకొని, పరిపాలన ఎలా ఉన్నది, పరిపాలనలో మీరు సంతోషంగా ఉన్నారా లేదా అవన్నీ తెలుసుకొని మీ సమస్యలు పరిష్కరించేందుకు గానే మేము ఇంటి వద్దకు వచ్చామమ్మా. మీకు ఈ సంవత్సర కాలంలో మీకేమైనా మా పరిపాలనలో అంటే చంద్రబాబు గారి పరిపాలనలో మీకేమైనా కష్టాలు ఏమైనా ఉన్నాయమ్మా? సంతోషంగా ఉన్నారు, బాగా ఉన్నారు, లక్షణంగా ఉన్నారు. ఏమ్మా మీకు దీపం పథకం కింద 2 సిలిండర్లు వచ్చాయి. ఇంతకు ముందు ఎట్లుండిందమ్మా? కట్టెల దాంట్లో వంట చేసుకుంటున్నారు. చెప్పిన ప్రకారంగా ఇప్పటికి మీరు 2 సిలిండర్లు మీకు వచ్చాయన్నమాట. వచ్చాయి. అది చంద్రబాబు గారి యొక్క ఆయన, ఎందుకంటే ఆయన పేద ప్రజల కష్టం ఆయనకు తెలుసు. పేద ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి ఆయన మన కోసమే ఆయన 18 గంటలు నిరంతర శ్రామికునిగా మన కోసం కష్టపడుతున్నారు.